గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా గవర్నర్ను తమ ప్రభుత్వం అవహేళన చేసిందని సీఎం అన్నారు. మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారని చెప్పారు. తమ ఆలోచనలు తాము ప్రజలకు చేసిన పనులు మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తామన్నారు. దీనిపై అవగాహన లేని వాళ్ళు మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి మంత్రివర్గం ఆమోదం లేకుండా గవర్నర్ ప్రసంగం ఉందా అని రేవంత్ రెడ్డి అడిగారు. మంత్రివర్గ ఆమోదం చేయించి మంత్రివర్గం ఆమోదం పొందిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అధ్యక్ష, ఇది ఇక్కడనే కాదు, కేంద్ర ప్రభుత్వంలో కూడా గారు చేసే ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదం, ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గంలో ఆ ప్రభుత్వం యొక్క విధానాలను ఆమోదించిన తర్వాతనే ఆ అంశాలను రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అధ్యక్ష, రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదించిన అంశాలను మాత్రమే గవర్నర్ గారు ఈ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అధ్యక్ష, ఇప్పుడు నేను వాళ్ళకు గుర్తు చేయాలనుకున్నది ఏంటంటే, మా ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ ఎలక్షన్ మేనిఫెస్టోనే ప్రాతిపదికగా దాన్నే ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి చిత్తశుద్ధితోనే అందులో ఉన్న అంశాలనే మా ప్రభుత్వం ఈ 15 నెలలుగా అమలు చేసుకుంటూ అమలు చేసిన అంశాలనే మంత్రివర్గంలో ఆమోదించి మంత్రివర్గంలో ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, తమ ద్వారా వాళ్ళని అడగదలుచుకున్నా నేను, ఇది ఒక ప్రాతిపదిక, దీనికి ఒక చట్టబద్ధత ఉంది. మరి మేము మా పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ప్రసంగంలో మేము పొందుపరిస్తే దాన్ని తప్పుబట్టి అవహేళన చేసి ఇది కాంగ్రెస్ పార్టీ విధానం లాగానే ఉంది అట్లెట్లుంటుంది అంటారు ఏంటి అధ్యక్ష? గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉండదు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన అధ్యక్ష. మా విధానము, మా ఆలోచనను, మేం ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరుస్తాము. ఈ మాత్రం అవగాహన లేని వాళ్ళు 10 సంవత్సరాలు మేము మంత్రులుగా పనిచేసినామని చెప్పుకోవడానికి వాళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఆనాటి గవర్నర్ ప్రసంగాలు, ఆనాటి మంత్రివర్గ ఆమోదం లేకుంటేనే గవర్నర్ గారు సొంతంగా బాపట్ల జిల్లా అద్దంకి